రైట్ 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీగా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వ లోపాలను ఎలా ఎత్తి చూపబోతోంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేకమైన హామీలు ఇచ్చింది. ఇప్పుడు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇలా డిఎస్సి 25,000 మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పింది. ఎన్నికల ముందు చాలా మీటింగ్లలో మాట్లాడారు. ఇవాళ మేము అధికారాన్ని దూరం అయింది ఎంత మేడం? 1.8%తో ఇవాళ మేము అధికారాన్ని దూరం అయిపోయాం. ఇవాళ చాలామంది నిరుద్యోగులు ఆ రోజు మాకు వ్యతిరేకంగా పోలరైజ్ చేయడంలో చాలామంది ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ రేవంత్ రెడ్డి కానీ చాలామంది కొంతమంది ఇంటలెక్చువల్స్ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. ఆకునూరు మురళి కానీ ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎవరైనా కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి మేము 1.8%తో ఇవాళ మేము అధికారాన్ని దూరం అయిపోయినాం. వాళ్ళు ఆ రోజైతే ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీల అమలు కోసం ఇవాళ చాలామంది నిరుద్యోగులు ఆర్టీసీ ఎక్స్ప్రోలో కానీ ఇందిరా పార్కులో కానీ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి కానీ అన్నింటిలో పడి ఇవాళ చాలామంది ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఇవాళ కొట్లాడుతూ ఉన్నారు. అంటే వచ్చిన 7 నెలల లోపలనే ఇవాళ ప్రజలను సంతృప్తి పరచలేని స్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంటుందని మాత్రం మేము అనుకోవట్లేదు. ఏమవుతుంది అనుకుంటున్నారు? ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. 6 నెలల లోపలనే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేవా? అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ లోపల ఫస్ట్ క్యాబినెట్లోనే 25,000 డిఎస్సి పోస్టులు ప్రకటిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు అంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చిన 5,000 పోస్టులకు అదనంగా 6,000 పోస్టులు ఇచ్చి ఇవాళ 11,000తో ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిండు. అదే బట్టి విక్రమార్క గారు గ్రూప్ 1:100 ప్రిలిమ్స్లో క్వాలిఫికేషన్ 1:100 ఇవ్వాలి, ఇస్తే ఇబ్బంది ఏమున్నది అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిన బట్టి విక్రమార్క గారు ఇవాళ వారు ఉప ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్గా ఇవాళ అధికారం చేపట్టిన తర్వాత ఇవాళ బట్టి విక్రమార్క గారు నోరు మూతపడ్డది. ఎందుకు మాట్లాడలేదండి? ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడచ్చు. ఇవాళ అధికారంకి వచ్చిన తర్వాత అమలు చేసే బాధ్యత ఇవాళ మీ మీద లేదా? అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు దాన్ని విభేదిస్తున్నారా? బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మాట్లాడడానికి నాకేం సంబంధం అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడుతున్నారా? అంటే ఓపెన్గా చెప్పండి. మా ప్రభుత్వంలో పార్టీలో మాకు చాలా అభిప్రాయ భేదాలున్నాయి, మేము అందుకే నిర్ణయం తీసుకోలేకపోతే చెప్పి ఆ మాటను మాట్లాడాలి కదా. ఇవాళ నిరుద్యోగులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇవాళ డిఎస్సి పోస్టులు గ్రూప్ 2 పోస్టులు ఇస్తా అని చెప్పారు, గ్రూప్ 3 పోస్టులు ఇస్తా అని చెప్పారు, గ్రూప్ 4 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారు. ఇంతవరకు ఏది లేదు. అదనంగా ఇవాళ ఒక్క నోటిఫికేషన్ ఒక 60 గ్రూప్ 1లో 60 పోస్టులు అదనంగా కలిపి ఒక రీనోటిఫికేషన్ ఇచ్చారు తప్ప సొంతంగా కాంగ్రెస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిందా? దాదాపు 7 నెలలు అవుతుంది, ఏదైనా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. కాబట్టి ఇలా రోజుకు ఇవాళ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీల కన్నా ముందున్న పార్టీ, ఒక ఉద్యమ పార్టీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తదనుగుణంగా అధికారం కూడా ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఆ ఉద్యమాన్నే ఇప్పుడు మర్చిపోయింది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు కొందరు. దానిపై మీ అభిప్రాయం? ఎక్కడ మర్చిపోలేం మేడం. తెలంగాణ స్వభావంతోనే మేము పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి మారిన తర్వాత ఢిల్లీలో పార్లమెంటు సమావేశం లోపల మా పార్లమెంటు సభ్యులు విభజన చట్టంలోని అంశాలను ఇవాళ పరిష్కరించాలి, ఆ డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద పార్లమెంట్లో కొట్లాడిన ఎంపీలు మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు. ఎన్నోసార్లు కేసీఆర్ గారి నాయకత్వంలో మా మంత్రులు ఢిల్లీకి వెళ్ళి వివిధ శాఖల మంత్రులను కలిసి వాళ్ళని నిలదీశారు. ఇవాళ అదే ప్రధాన ప్రతిపక్షం విభజన చట్టాన్ని పార్లమెంట్లో ఇవాళ యూపీఏ నుంచి పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మొన్నటి వరకు మల్కాగిరి ఎంపీగా పనిచేశారు. వాళ్ళు ఎందుకు పార్లమెంట్లో మాట్లాడలేదండి? అంటే వాళ్ళ బాధ్యత లేదా? విభజన చట్టంలో అన్ని రూల్స్ అని పెట్టింది వాళ్ళే కదా, వాటిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేసే సత్తా వాళ్ళకు లేదు. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ వాళ్ళు భయపడి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా తెలంగాణ కోసం హక్కులను కలరాస్తున్న భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్టాడింది మేము, ఫ్రంట్ లైన్లో ఉండి పోరాటం చేసింది మేము, గల్లీలో పోరాటం చేసింది మేము, 7 మండలాన్ని తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ కలిపి దానికి వ్యతిరేకంగా రాష్ట్ర బంధు పిలుపునిచ్చింది మేము. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? విభజన సమస్యలను ఏ ఒక్కరోజైనా పోరాటం చేసిందా? పార్లమెంట్లో చేసిందా? ప్రజల్లో చేసిందా? ఇవాళ తెలంగాణకు పేటెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకున్న విశాలమైన దేశంలో అనేకమైన సమస్యల గురించి పార్లమెంటు వేదికగా వివిధ రాష్ట్రాలు ఉన్న మేధావులను ఇంటలెక్చువల్స్ ప్రముఖులందరినీ ఒకే గాడి మీద తీసుకురావాలి. భారతీయ జనతా పార్టీకి కేంద్రంలోని జాతీయ పార్టీలు వ్యతిరేకంగా రాష్ట్రాల హక్కులను కాపాడటానికి దానికోసం మేము బీఆర్ఎస్గా మార్చుకున్నాం. అంత మాత్రం తెలంగాణ అస్తిత్వాన్ని మేము వదులుకున్నట్టు కాదు కదా.